లోకములో ఏ చోట చూచినా ఆదరణయున్నది. కష్ట దుఃఖములు వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. దేవుని వాక్యం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదువుకుందామండి. 25 నుంచి కూడా. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తముల క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీనిని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలను త్రాగవలెను. ఇక్కడ ఈ మాటలో 2 వచనాలని నేను మీకు అండర్లైన్ చేయాలని, మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇక్కడ మనం ఒకసారి చూసినప్పుడు 26వ వచనంలో, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనేది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ప్రభువు వచ్చు వరకు అనే మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు రానా ఉంటున్నాడు. ఆయన రాకడ సమయం బహు సమీపంగా ఉంది. ఆయన త్వరలో మధ్యాకాశానికి రానా ఉంటుండగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఒకటి, ఆయన రానా ఉంటున్నాడు. రెండవదిగా 28వ వచనం పట్టుకోండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ప్రతి మనుషుడు పరీక్షించుకోవాల్సిందే దేవుని దగ్గర. ఎందుకని పరీక్షించుకోవాలి? ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన త్వరలో రాబోతామన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైన వారిని తీసుకుని వెళ్తాడు. ఆ రాకడ సమయంలో మనము దేవుని ఎదుర్కొనడానికి మన జీవితాల్లో ఆయన ఆశించిన స్థాయి మనలో ఉందో లేదో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. 2 విషయాలు మీకు గుర్తుపెట్టి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఒకటి, ఆయన రాకడ సమీపంగా ఉంది. రెండవది, మనల్ని మనమే పరీక్షించుకునేవారిగా మనం ఉండాలి. దేవుని వాక్యంలో ఆయన రాకడ గురించి నేను కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన రాకడ సమయం ఎటువంటిదో, నిజంగా మనం ఆ సమయంలో ఉన్నాము, నిజంగా దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆయన రాకడ సమయము ఎట్లా ఉంటుందో ఈరోజు నిజంగా అట్లానే ఉందో లేదో కూడా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని నిజంగా ఆ స్థితిలో మనం యోగ్యమైన రీతిలో ఉన్నామో లేదో కూడా పరీక్షించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం మనం చదువుకుందామండి. యెరూషలేమా, యెరూషలేమా, ఇది మొదలుకొని ప్రభు పేరట ఉత్సవాలు కాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని 24:37 తమ్ముడు. 37 24 అధ్యాయం 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయును అలాగుండును. జల ప్రళయమునకు ముందటి దినాలలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు వారు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకునుచు పెళ్ళికిచ్చుచు ఉండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనిషి కుమారుడి రాకడ
ఉండును. ఆ కాలం ముందు ఇద్దరు పొలములో ఉండును, ఒకడు తీసుకుని పోబడుదురు, ఒకరు విడవబడుదురు. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతూ ఉంటారు, ఒకటి తీసుకుని పోవును, ఒకటి విడవబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీరు తెలియదు కనుక మెలకువగా నుండి, అక్కడ మీరు అండర్లైన్ చేసుకుందామండి. మీకు ఏ దినం వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలియకుండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యని ఎడల వెయ్యడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును. రెండవదిగా మీరు ఏం చేయాలంటమ్మా? మీరు సిద్ధముగా ఉండాలి. అది రెండోది కూడా అండర్లైన్ చేసుకుందామండి. తర్వాత యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు. మూడవదిగా నమ్మకమైన వాడు బుద్ధిమంతుడు. నాలుగవదిగా యాజకుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగూ చేయుచుండుట ఆయన కనుగొననో ఆ దాసుడు ధన్యుడు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని రాకడ గురించి, ప్రభు ఆయన త్వరలో రాబోతామన్నాడు. ప్రభు యొక్క రాకడ సమయం ఎట్లా ఉంటుందని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు, నోవాహు జీవించినటువంటి దినాల్లో జలప్రళయం రాకమునుపు ప్రజలందరూ కూడా ఎట్లా జీవిస్తూ వచ్చారో అటువంటి దినాలు రాబోతా ఉన్నాయి. ఆ దినాలు సమీపించినప్పుడు మనుష్య కుమారుడు ఆయన మధ్యాకాశానికి వచ్చేటువంటి సమయం అని మీరేం చేయాలంట? వాటిని గుర్తుపెట్టుకోవాలి. వాటిని గుర్తుపెట్టుకొని మీరు ఏం చేయాలంట? ఒకటి, మెళుకు కలిగి జీవించాలి. రెండోది, సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉండాలి. మూడోది, నమ్మకమైన వారిగా బుద్ధిమంతుల వలె మనం దేవుని కొరకు, ఆయన రాకడ కొరకు మనము జీవించే వారిగా ఉండాలి. ఇంకా మనం ఒకసారి మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటాడు, ప్రభువుని అడుగుతారు, అయ్యా నీ రాకడకు సూచనలు ఏంటి అని అడిగినప్పుడు వారికి ప్రభు సమాధానం ఇస్తున్నట్టు మాట. 24వ అధ్యాయం చూద్దాం, చూడండి, 3వ వచనం. 24వ అధ్యాయం 3వ వచనము మత్తయి సువార్తలోనే. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మల్ని మోసపరచుకునుకుడి. 4వదిగా అది గుర్తుకు పెట్టుకుందాం. ఇందాక మనం 3 పెట్టుకున్నాం, 3 గుర్తు పెట్టుకున్నాం. ఒకటి, ఏం కలిగి ఉండాలా? మెళుకు కలిగి ఉండాలా. రెండవది, సిద్ధపాటు కలిగి ఉండాలా. మూడవది, నమ్మకము అలానే మంచి బుద్ధి కలిగిన వారిగా మనం ఉండాలా. 4వదిగా ఎవరు మనల్ని మోసపరచకుండా మనల్ని మనము చూసుకునుడి. అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురు మోసపరుస్తారు. ఇంకా మనం చూస్తాం, మరియు మీరు యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. 4వదిగా మీరు కలవరపడద్దు. మీరు కలవరపడకుండా, మోసపరచకుండా చూసుకోవాలి. కలవరపడకుండా మీరు చూసుకోవాలి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనముల మీదకి జనములు, రాజ్యము మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. అవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనములు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపరచబడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు. ఇంకా మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే మీకు అర్థమవుతాయి. యుద్ధ కాలాలు వస్తాయి, కరువులు వస్తాయి, ఇంకా ఎన్నో పరిస్థితులు, రోగాలు, కరోనా వంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి మనం అంతకుముందు చూడలే. ఇప్పుడు కూడా ప్రభు రాకడ సమయము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉంది అని గమనించి మనం ఏం చేయాలంటే మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని పాదాలు మనం పట్టుకునేవారిగా మనం ఉండాలి. కాబట్టి మొదటగా ఇక్కడ ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు మనతో మాట్లాడిన రీతిగా యేసు ప్రభు వారిని శిష్యులు అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఎప్పుడు రాబోతావన్నావు? ఇవన్నీ కూడా ఎప్పుడు జరగబోతున్నాయి?
ఎప్పుడు రాబోతున్నానంటే యుద్ధ సమాచారాలు మీరు వింటారు. మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే అక్రమం విస్తరిస్తుంది. అక్రమం ఏం చేస్తుంది అంటే విస్తరిస్తుంది. 12వ వచనం మనం చదువుతాం. 11వ వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోవును. అంతం వరకు సహించిన వాడే రక్షించు. ఇటువంటి పరిస్థితులు యేసు ప్రభువారి రాకడ సమయాల్లో జరగబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తుంచుకొని తర్వాత వచనంలో దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. ఇవన్నీ కూడా మీకు మునుపు ఒకసారి జరిగినాయి. ఎప్పుడు జరిగినాయి అంటే ఇవన్నీ కూడా మనుషుల్లో ప్రేమ ఎప్పుడు చల్లారిపోయింది, ఎప్పుడు మానవులు ఆ ప్రేమను ద్వేషాన్ని ప్రేమ మర్చిపోయి మనుషుల మీద మనుషులు ఎప్పుడు ఇవన్నీ కూడా జరిగినాయి అంటే దేవుడు జ్ఞాపకం చేస్తూ నోవాహు జీవించినటువంటి జీవితాల్లో ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మీకు ఒకటే గుర్తు, మనుషుల్లో ప్రేమ చల్లారిపోతూ ఉంది. ఒకటే గుర్తు, యుద్ధ సమాచారాలు వింటున్నాం, కరువులు వస్తున్నాయి, దేశం మీదకి దేశము, మనుషుల మీదకి మనుషులు. నిన్నటి దినాన వినకొండ ప్రాంతంలో నేను చూసి కలవరపడ్డానండి. స్టన్ అయిపోయా, అసలు చూడలేకపోయా. ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోయా. ఒక మేకపిల్లని వధించినట్లుగా ఒక యవనస్తుడిని నడి రోడ్డు మీదండి. అక్రమము విస్తరించటం వలన ప్రేమ చల్లారిపోతాం. నలుగురు అందరూ చూస్తూనే ఉన్నారు, ఎవరు ఆపలేకపోయారు. చూడండి, భయంకరమైన పరిస్థితులు. దేవుని రాకడ సమీపంగా ఉంది, ప్రేమలు చల్లారిపోతున్నాయి. అంతకుముందు దినాల్లో మనుషులు ఒక వ్యక్తి చనిపోయాడంటే ఊరంతా బాధపడేవాళ్ళు. ఈ రోజుల్లోనూ సహజమైపోయింది. అవన్నీ కూడా రోడ్డు మీద చంపేస్తున్నారు. మనుషుల ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. మనుషుల్లో ఒక స్వార్థం పెరిగిపోతూ ఉంది, కక్షలు, కార్పణ్యాలు. ఈ రోజుల్లో చూస్తే చిన్నపిల్లలనండి, ఈ నెల దినంలోనే సుమారుగా ఒక 5-6 చిన్న పిల్లల్ని హత్య చేస్తూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితుల్లో మనం అర్థం కావట్లేదు, కానీ మీకు పేపర్ చదివితే అర్థమైంది. మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతూ ఉంది, మానవత్వం తగ్గిపోతుంది. ఇతను మనిషి అని చెప్పుకోవడానికి కూడా వీలు లేదు. అటువంటి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? మెలకువ కలిగి జీవించాలి, సిద్ధపాటును కలిగి నమ్మకంగా దేవుని కోసం ప్రభు మీద ఆధారపడి ఆయన రాకడ కొరకు మోసపోకుండా, కలవరపడకుండా ప్రభు యొక్క రాకడ కొరకై మనల్ని మనం సిద్ధం చేసుకునేవారిగా ఉండాలి. ఒకసారి నోవాహు దగ్గరికి వెళదామండి. దేవుడు నోవాహు గురించి ఏం చెప్తున్నాడు అంటే, నోవాహు దినాల్లో ప్రజలకు విస్తరించిపోయిందంట పాపము. సేమ్ అటువంటి పరిస్థితులను ఈ దినాల్లో మనం జీవిస్తున్నాం. చూడండి, నోవాహు దినాల్లో మొదటగా నోవాహు ఎట్లా ఉన్నాడో చూసి ఆ దినాల్లో మనుషులు ఎట్లా ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ అధ్యాయం 6వ వచనం పట్టుకుంటాం. 6వ అధ్యాయము 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా. దేవుడు చూసినప్పుడంట మానవుని యొక్క తలంపులు, మానవుని పాపము ఎంత పెద్దదైతే అంత గొప్ప అనుకుంటున్నారంట ఈ రోజుల్లో కూడా. నోవాహు దినాల్లో అట్లా ఉందంటండి. వారు ఎంత పెద్ద పాపం చేస్తే అంత మంచోడు, అంత గొప్పోడు. నిజంగా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, చిన్న పిల్లవాడి నుంచే మానవుడు పాప స్వభావంలోకి వెళ్ళిపోతున్నాడు. మునుపు దినాలు వేరు. మునుపు దినాల్లో టీచర్స్ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పకపోతే మేము చిన్న దినాల్లో వెళ్ళి స్కూల్లో ఆ టీచర్స్ని అడిగి సరిగ్గా పాఠాలు చెప్పమని గది వచ్చేవాళ్ళు. ఈరోజు ఏం చేస్తున్నారు? వాడు సరిగ్గా చదవట్లేదని ఒక దెబ్బ కొడితే మా పిల్లోడు ఎందుకు కొట్టావు, అట్లానే ఉంది కదా, రివర్స్ అయిపోయింది కదా, రివర్స్ అయిపోయింది. మా పిల్లోడు ఎందుకు కొట్టావు, టీచర్ని కేసు పెడతాం. చూడండి, మనుషుల యొక్క పాపము విస్తరిస్తుంది. వారి హృదయపు ఆలోచన బాల్యం నుంచి చెడినదని చెప్తున్నాడు దేవుడు. ఈ రోజుల్లో స్కూల్లో ఒక ఆర్టికల్ తీసుకొచ్చారండి స్కూల్లో పిల్లలకి. మీకు తెలియకపోవచ్చు, ఒకవేళ నేను చెబుతున్నా వినండి. ఒకవేళ మీ పిల్లలు అట్లా ఉంటే సరి చేసుకుందామండి. స్కూల్కి వెళ్ళే పిల్లల విషయంలో అంట వాళ్ళు క్రాప్ వేసుకునే విధానంలో కొన్ని సార్లు పెట్టుకుంటున్నారంట. ఇటు నుంచి ఒకటి, ఇట్లా అటు పెట్టుకుంటే వాడిని స్కూలు అక్కడి నుంచి పంపించేయండి అని చెప్పారు. ఆ టీచర్స్కి అధికారం ఇచ్చారంట పిల్లల విషయంలో.
ఇక్కడెక్కడ కొన్ని ఆ ముద్రలు వేసుకుంటున్నారంట, ఇక్కడ చేతి మీదో లేదా ఈ మెడ మీదో. అదొక స్టైలు. దేవుని వాక్యంలో ఉంది పచ్చబొట్లు కానీ అటువంటివి, ఆ వికారమైనటువంటివి, అవి కూడా దయ్యపు బొమ్మలు, దయ్యపు సంబంధించినటువంటి ఆ ముద్రలు మెడ మీద, చేతుల మీద. చిన్న చిన్న పిల్లలే 6వ తరగతి కాడి నుంచి తల్లిదండ్రులే చాలా ఇష్టపడుతున్నారు. ఎంత బాగుంది మా పిల్లోడికి, ఇది ఇటు నుంచి ఇదంతా ఉండదు, ఈడ మాత్రం ఉంటుంది ఏదో ఒక టోపీలాగా. ఏమన్నా అసలు అది పిల్లలకు బాగుంటుందా? చక్కగా క్రాప్ చేసి నూనె రాసి పంపిస్తే పిల్లలు ఎంత బాగుంటారు. టీచర్ గారు అరిశాడని తల్లిదండ్రులు పోతున్నారు. మనుషుల యొక్క పాపము మంచి అయిపోయిందంట ప్రజలకి. మనుషుల యొక్క పాపము విస్తరిస్తుంది, అది గొప్పగా ఎంచుకుంటున్నారు. మా పిల్లలు ఎంత బాగా స్టైల్గా తయారవుతున్నాడు. ఆ రోజుల్లో చినిగిపోయిన చొక్కాలు మేము వేసుకునేది స్కూల్కి వెళ్ళాలంటే. ఈరోజు అది స్టైల్ అయిపోయింది. ప్యాంటు దగ్గర ఇక్కడ చింపుకుంటున్నారు, ఇంత బాగున్నా, ఇదంతా గాలి, ఇది రంధ్రాలు ఇవన్నీ కూడా. అది కొన్ని షాపుల్లో అమ్ముతున్నారు, వేలు. అది ఒక 100 రూపాయలు కూడా కాదు షాపులో. అది స్టైల్ అంటది. అది కుట్టుకునేవాళ్ళు, సూదితో కుట్టేవాళ్ళు కొద్దిగా చినిగితే. పిల్లలకి అట్లాంటివే కొనిపిస్తారు. మనుషుల యొక్క పాపము విస్తరిస్తుంది చిన్న పిల్లల నుంచే. దేవుని వాక్యం ఉంది కదా, మాట చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి ఊహ అంతయు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకునేను. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఆదామును తయారు చేశాడు, అవ్వను తయారు చేశాడు. అది క్రమం. ఈ రోజుల్లో ఆ క్రమం పోయి మగపిల్లడికేమో ఆడపిల్లల బట్టలు వేస్తున్నారు, ఆడపిల్లలకేమో మగపిల్లల బట్టలు. మారిపోతున్నారు. మగపిల్లలే పెళ్లి చేసుకుంటున్నారు. అమెరికా ప్రాంతంలో, మన దేశంలో కూడా ఆడపిల్లలే. క్రమానికి అతిక్రమం అవుతుంది. దేవుడు ఒక క్రమం పెట్టాడు. క్రమం కానిది అతిక్రమం చేయవారులారా నా యుద్ధం నుంచి పోండి. అందుకని నోవాహు దినాల్లో దేవుడు చూసినప్పుడు విచ్చలవిడైన పాపము, విపరీతమైనటువంటి పాపస్థితి. దేవుని రాకడ సమయంలో కూడా ఇటువంటి దినాలు వస్తాయని ముందుగానే దేవుడు రాసి పెట్టాడు. వాయు వరుస ఉండదు. ఒక మగవాళ్ళ ఆడవాళ్ళ. నిజంగా నోవాహు దినాల్లో చిన్నపిల్లలు కూడా లేచి వచ్చారంటండి. ఎవరో వాళ్ళ ఇంటికి గెస్ట్లు వచ్చారు, ఒక 3 చూసిపోదామని, పలకరించిపోదామని, ఆయనను తప్పించిపోదామని, చివరకు వాళ్ళతో కూడా పాపం చేయాలని ఆ ఇంటి మీద దుమ్మిగా పడతా ఉన్నారంట. నిజంగా ఈ రోజుల్లో చూడండి భయంకరమైన స్థితి అండి. చిన్న పిల్లలు మనం చూస్తే నాకు ఆశ్చర్యం వేసి 6 నెలల పాప అంటండి. ఎంతమ్మా 6 నెలలు ఉయ్యాల్లో ఉండిద్ది ఆ పాప. ఎంత ఆ క్రూరత్వం అంటే మనుషులుగా ఉన్నట్ల ఈ రోజుల్లో బహు భయంకరంగా పశుప్రాయులైపోతున్నారు. అక్రమం విస్తరించిపోతూ ఉంది, ప్రేమ చల్లారిపోతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలు. నోవాహు దినాల్లో కూడా ఇటువంటి భయంకరమైన స్థితిలో మనుషులు ఉన్నారు. అటువంటి దినాల్లో దేవుడు చూసి దేవుని ఉగ్రతను ఆకాశం నుంచి భూమి మీదకి తీసుకుని వచ్చాడండి. దేవుడు రౌద్రము కలిగిన దేవుడు. చూస్తాడు మనుషుల చెడుతనాన్ని ఆయన ఎంతకాలం భరించడో. చూసి ఆయన ఉగ్రత కరోనాలాగా ఒకవేళ రావచ్చేమో, ఆయన ఉగ్రత భయంకరంగా ఆకాశం నుంచి దిగి రావచ్చేమో ఒకవేళ. కాబట్టి దేవుని పిల్లలుగా మనం కలిగి ఉన్నది గట్టిగా పట్టుకోవాలి, వాక్యాన్ని పట్టుకోవాలి. వీలైతే మన పిల్లల్ని సరిచూసుకోవాలి, మన కుటుంబాలని సరైన మార్గంలో పెంచుకోవాలి. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. సిద్ధపాటును మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో నోవాహు దినాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బైబిల్లో రాసి ఉంచాడండి. వారి ఆలోచనలు, వారి ఊహలు, వారి తలంపులు కేవలం చెడ్డవంటండి. ఈ చెడ్డమైనటువంటి కార్యాలను బట్టి ఇది గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. మన రోజుల్లో కూడా కదా ఇది గొప్ప. వాడు 4 బూతు మాటలు మాట్లాడితే అబ్బా మా పిల్లవాడు ఎంత బాగా మాట్లాడాడు, రేపు దినాలు నిన్ను తిడతాడు, వాడు నిన్ను తంతాడు కాళ్ళతో, అప్పుడు సరిపోయిద్ది. అత్తనరా ఆ మాటను, మామని ఈ మాటను నేర్పిస్తారు పిల్లలకు. వాళ్ళే నేర్పించిన తర్వాత వాడు భయంకరంగా బూతులు తిడుతున్న తర్వాత లోకంలో వాడు చెడ్డ ఆ స్థితిలోనికి వెళ్ళిన తర్వాత నెత్తి నోరు బాదుకునేవారుగా ఉంటారు.
కాబట్టి చిన్న వయసు నుంచే పిల్లల్ని ఏ నేర్పించాలో. ఈ మధ్య చిన్న పిల్లలకి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మందు తీసుకురామని పంపిస్తాడు, ఒక్కొక్క ఆయన సిగరెట్లు తేమని పంపిస్తాడు. వాడు 4 రోజులు తీసుకొస్తాడు, నువ్వు సిగరెట్ వెలిగిస్తుంటే చూస్తూ ఉంటాడు. 5వ రోజు వాడు కూడా నీకు తెలియకుండా వెలిగిస్తాడు. వాడు కూడా తాగుతాడు. ఎట్లనే మా నాన్న తాగుతున్నాడు కదా ఎటు నేను కూడా. ఇది తప్పు కాదనిపించింది, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో జరుగుతుంది కదా. నువ్వు ఏది నేర్పిస్తావో నీ పిల్లలు కూడా అదే చేస్తారు. నువ్వు ఏదైతే కలిగి ఉంటావో, ఏది విత్తుతావో ఆ పంటనే నువ్వు కోస్తావు. గోధుమలు విత్తి వరి కోయవు కదా, మామిడికాయ చెట్లు నాటి ఇంకా నేరేడు చెట్లను కోయవు కదా. నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటనే నువ్వు కోస్తావు. నువ్వు పాపంలో జీవించావు అనుకోండి, పాపపు పంటనే నువ్వు కోస్తావు. నీ పిల్లలు కూడా పాపంలోనే పెరుగుతారు. నువ్వు పాపంలో జీవించి నా పిల్లలు బాగుండాలి అంటే బాగుంటుందా? నువ్వు బాగుంటే నీ పిల్లలు బాగుంటారు, నీ ఆలోచనలు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. నువ్వు ఇతరులను ప్రేమిస్తే వారు నిన్ను ప్రేమిస్తారు. అట్లా కాకుండా దేవునికి వ్యతిరేకమైనట్టు క్రియలు జరిగించి దేవునికి దూరముగా, దేవునికి విపరీతమైనట్టు ఘోరమైన పాపం చేసేవారిగా ఈ లోకంలో ఉన్నాం మనం. అయితే ఒకవేళ ఈ పాపం స్థితి మన దాకా వచ్చిందేమో, మన కుటుంబాల్లో ఉందేమో, ఒకవేళ మనకు తెలియకుండానే మనలో అది జీర్ణించుకుపోతుందేమో, ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకనే ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. మనల్ని మనము పరీక్షించుకునేవారిగా మనం ఉండాలి. ఇక్కడ నోవాహుని ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా నోవాహు ఒక్కడే దేవుడు చూసినప్పుడు నీతిమంతుడిగా కనబడ్డాడు. దేవుడు ఇటువంటి నోవాహు ఒక్కడే ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు నోవాహుని దేవుడు దర్శించాడు. అట్లనే ఎంతోమంది ఉంటారు, కానీ ఇరుకు మార్గంలోనికి ప్రవేశించే వాళ్ళు కొందరు మాత్రమే. ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు కొందరు మాత్రమే. పిలువబడిన వాళ్ళు అనేకులు ఉంటారు. 10 మంది ఉన్నారు యవనస్తురాళ్ళు, సిద్ధపాటు కలిగి ఉన్నారు 10 మంది కూడా. దివిటీలను పట్టుకున్నారు, వెలిగించారు వారి యొక్క కొవ్వొత్తులను, ఆత్మీయ జీవితంలో వెలిగించబడ్డారు. సగం అర్ధరాత్రి వచ్చేసరికి సగం 5గురు ఏం చేశారమ్మా, మత్తులైపోయినారు. వారు కలిగినటువంటి ఆ వెలుగు ఆరిపోయింది, వారి దగ్గర ఉన్న నూనె అయిపోయింది, వారి దగ్గర ఉన్న విశ్వాసం అయిపోయింది. కొంతకాలమే ప్రయాణం. చాలామంది రక్షించబడతాం, గమనించండి ఈ మాట. చాలామంది మందిరానికి వస్తాము, చాలామంది వాక్యం వింటాము, కానీ చివరి దాకా ఆత్మీయ స్థితిని కాపాడుకుంటున్నావా? మొదటి దినాల్లో ఎట్లా ఉన్నావు? ప్రార్థన చేసేవాడు, 24 గంటలు ప్రార్థనే, వాక్యము, దేవుని సమీపించటము. కానీ రాను రాను ఏమైపోతుందమ్మా? ప్రార్థన తగ్గిపోతుంది, మందిరానికి రావటం ఆపేస్తున్నాము. ఇక దేవుని సన్నిధి, దేవుని సహవాసంలో చాలా బలహీనపడుతున్నాం. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే కడవరకు. అందుకనే మీరు ధన్యులు అంటాడు. మీరు కలిగి ఉన్నదాన్ని గట్టిగా చివరిదాకా కలిగి ఉండాలా, మీరు ధన్యులు అంటాడు. మిగిలిన 5గురు విడవబడ్డారు. సమయం వచ్చేసింది, ఆయన రాకడ సమీపంగా. ఆయన వచ్చినప్పుడు ఆ 5గురిని దేవుడు అప్పుడు తలుపులు కొడుతున్నారంట. అయ్యా మేము కూడా పిలువబడ్డాం, కొద్దిగా అయిపోయింది, బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం అయ్యా, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి రక్షించబడ్డావు మంచిదే. ఈ రక్షణ ఎప్పుడు దాకా కొనసాగించాలంట? చివరి వరకు, ఆయన రాకడ వరకు మనల్ని మనం కాపాడుకునేవారిగా మనం ఉండాలి. మంచిదండి. ఇంతవరకు ఆయన రాకడ సూచనలు మనం చూస్తూ వచ్చాము. నోవాహుని దేవుడు అంతగా ప్రేమించి నోవాహుని రక్షించడానికి గల కారణం ఏంటంటే, మొదటగా నోవాహు విషయంలో మనం చూస్తే ఆ మాట, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు 8వ వచనం చూద్దాం చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయనో. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలో కృప పొందుకున్నాడంట నోవాహు. నీ జీవితంలో మిగిలిన వాళ్ళు ఎట్లా ఉంటున్నారో నాకు తెలియదు. లోకం ఎటువైపు ప్రయాణిస్తుందో నీకు తెలియకుండా ఉండాలి. నువ్వు మాత్రము దేవుని కృప పొందుకునే వాటిగా ఉండాలి. అందుకని యెహోషువ అంటాడు, మీరు దేన్ని ఆరాధిస్తారో నాకు తెలియదు, మీరు ఏ మార్గంలోకి వెళ్తారో నాకు తెలియదు. చెప్పాడు ఆయన ముందు, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించుతాం. మిగిలిన వాళ్ళతో సంబంధం ఆమె కూడా ప్రార్థనకి వెళ్తుంది, ఆమె చేస్తుందిగా నేను కూడా చేయాలా. ఆమె అంత ప్రార్థన పర్రాలు, ఆమె చేస్తేనే లేదు. నా దేవుడు అన్న చిన్నోడిని ఎవరిది వాళ్ళకే. ఎన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితం అయినా ఆమె పడిపోయింది అనుకోండి, అంతటితో ఆగిపోవటమే. ఇప్పుడే వచ్చావు నువ్వు ఆత్మీయంగా, దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి నమ్మకంగా జీవించావు అనుకోండి, దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడిగా ఉన్నాడు. దేవుని దృష్టిలో కృప పొందాడు కాబట్టి నోవాహు కుటుంబం మాత్రము రక్షించబడ్డారు.
నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు నమ్మకంగా జీవిస్తే, మెళుకు కలిగి జీవిస్తే, సిద్ధపాటు కలిగి నువ్వు జీవిస్తే, నువ్వు పరీక్షించుకొని దేవుని సన్నిధానంలో నువ్వు జీవించినట్లయితే ఆయన రాకడలో నువ్వు ఎత్తబడేవాడిగా దేవుని సన్నిధానంలో యుగాలు ఇందాక మనం ఆరాధనలో చూస్తూ వచ్చాం, శాశ్వత కాలం ఉండే రాజ్యంలో నీకు ఆయన పాలునిస్తాడు. కాబట్టి ప్రభువా, నా జీవితంలో నిజంగా నేను బలహీనురాలని ప్రభు సన్నిధానంలో ఒప్పుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే నోవాహు కృప పొందుకోవడానికి గల కారణం ఏంటి? ఈ మధ్యాహ్నం ఒక 2-3 విషయాలు మనం చూసుకొని త్వరగా నేను నా వర్తమానాన్ని ఒక 5-10 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నోవాహు అటువంటి జనాంగంలో ఉన్నాడు, భయంకరమైన పరిస్థితుల్లో ఈ నోవాహు ఉన్నాడు. అయినప్పటికీ నోవాహు కుటుంబము దేవుని కృపను పొందుకోవటానికి గల కారణం ఏంటంటే, ఒకటి, నోవాహు నీతిపరుడును యథార్థవంతుడై ఉన్నాడు. నీ జీవితంలో మిగిలిన వాళ్ళు ఎట్లా జీవించారో నీకు సంబంధం లేదు. నీ కుటుంబము, నీవు ఎట్లున్నావు? నోవాహు కుటుంబము నీతిమంతుడు, యథార్థంగా వాళ్ళు జీవించారు. నిజంగా నువ్వు నీతిగా జీవిస్తే ఎన్నో మాట్లాంటారు. నువ్వు ఒక్కదానివే వచ్చావు మా పెద్ద, మిగిలిన వాళ్ళందరూ బాటలా, ఆమె చోట్లా, ఆమె బాటలేదైంది. దేవుడు నిన్నే చూస్తాడు. మిగిలిన వాళ్ళ సంగతి నీకు అవసరంలా. నోవాహుని కూడా చాలా మాటలు అన్నారు. నోవాహు జీవితంలో ఆయన యథార్థంగా జీవించడం బట్టి ఆ బహు భయంకరమైనటువంటి ఆ లోకం అంతా కూడా నోవాహుని ఎన్నో నిందలు వేశారు, నోవాహుని ఎగతాళి చేశారని ఆ మాటలు మనకు చదివినట్లయితే నోవాహు అతని పరిస్థితి అంతా కూడా మనం చదివితే తర్వాత అర్థమైంది. నోవాహు దేవుడు చెప్పినట్లుగా యథార్థంగా జీవించాడు. ఒకవైపు దేవుడు చెప్పినట్లుగా ఆయన ఓడ నిర్మిస్తున్నాడు. ఆ ప్రజలందరికీ వెర్రితనం అయిపోయిందంటండి. ఏమని? అప్పుడు దాకా వర్షం అంటే తెలియదు, అప్పుడు దాకా ఎక్కడ కూడా వర్షం పడలా, అప్పుడు వర్షం అంటే కూడా తెలియదు. అటువంటి స్థితిలో నోవాహు దేవుని మీద నమ్మకం కలిగి జీవించాడు. చూడండి ఆ మాట ఒకసారి. నోవాహు అదివరకు ఎరగనటువంటి కార్యాలను హెబ్రీయులకు రాసిన పత్రిక చూస్తామండి. 11వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. చూడండి, 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై, భయభక్తులు కలిగిన వాడై, తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన నీతికి వారసుడైనాడు. అది వరకు చూడని సంగతులను గురించి, అప్పుడు దాకా చూడలేదు వర్షం అంటే, అప్పుడు దాకా చూడలేదు తుఫాన్ అంటే, ఆకాశం నుంచి వర్షం పడలేదు అప్పుడు దాకా. దేవుడు చెప్పాడు, వీరి పాపము బహు భయంకరంగా ఉందయ్యా నోవాహు, ఈ ప్రాంతంలో నువ్వు అక్కడే నాకు నీతిమంతుడిగా కనబడ్డావు, ఈ ప్రాంతం అంతటిని నీళ్లతో నేను నింపబోతున్నాను, కాబట్టి ఒక ఓడ తయారు చేయి. ఓడ తయారు చేసి వారి మీద కూడా ప్రేమ చూపించాడు దేవుడు. సువార్త ప్రకటించు వాళ్ళకి. వారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు వెర్రితనంగా చూశారు. నిజంగా దేవుని వాక్యము నశించుచున్న వారికి వెర్రితనము, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని శక్తి అయినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నమ్ముకున్న మనకి దేవుని శక్తి ఇది. నశించిపోతున్న వారికి ఏమో ఇది వెర్రితనం. వీళ్ళకి లేచిన కానించి ఇదేనయ్యా, లేచిన కానించి ప్రార్థనే, దేవుడు దేవుడు దేవుడే. నోవాహు కూడా అట్లనే జీవించాడు. తన బంధువులని ఉంటారు, ఒకవేళ తన రక్తసంబంధులు, బాబాయేళ్ళు, పిన్ని ఏళ్ళు, తన పక్కింటి వాళ్ళు, ఈయనకు లేచిన కానించి దేవుడే. ఇదేంది ఎక్కడ చూడనట్టు పని చేస్తున్నాడు. ఇక్కడ ఓడ కడతాం ఏంటి? ఎక్కడ ఓడ కడతారు? సముద్రం దగ్గర కడతారు, లేకపోతే నది దగ్గర కడతారు ఓడ. ఊర్లో కడుతున్నాడు ఈయన ఓడ. దేవుడు చెప్పాడు అంటున్నాడు. అదేమంటే వెర్రితనంగా కనబడుతుంది ప్రజలకి. ప్రకటిస్తున్నాడు, మీరు మారు మనసు పొందండి, దేవుడు భయంకరమైన ప్రళయం పంపించబోతున్నాడు, మీ జీవితాలు సరి చేసుకోండి, ఒక్కళ్ళైనా మారండి. ఎవరు మారలేదు కదా, హేళన చేస్తున్నారు. నమ్ముకున్న వాళ్ళనేమో నవ్వుతున్నారు, హేళన చేసేవారిగా ఉంటున్నారు. నోవాహు మాత్రం ఎన్ని కూడా పట్టించుకోలేదు. యథార్థంగా నోవాహు జీవించాడు. మన జీవితంలో కూడా యథార్థంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను త్వరగా ముందుకు వెళ్తాను. రెండవదిగా దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. నోవాహు ఎక్కడున్నాడంటమ్మా? దేవునితో నడిచాడు. అంటే దేవునితో పాటు నడుచుకుంటూ వెళ్ళాడని కాదు, దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడ్డాడు. దేవుడు ఏది చెప్తే అది చేసేవాడు నోవాహు. దేవుడు ఏదైతే మార్గం చూపించాడో ఆ మార్గంలో వెళ్ళేవాడు, అంతే.
దేవుని ఆత్మ నడిపింపులో నోవాహు నడిచాడు. చూద్దాం చూడండి, దేవుడు ఆ సువార్త పరిచర్యలో కూడా దేవుడు కూడా నోవాహుతో పాటు ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రికలో చూద్దాం, 3వ అధ్యాయం చూద్దాం చూడండి. 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. పూర్వము నోవాహు దినములలో అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది. చూడండి, దేవుడు కూడా ఆత్మరూపిగా వారికి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. అయినా వినలేదు. 8 మంది మాత్రమే దేవుని మాటకు లోబడి గొప్ప రక్షణ పొందుకున్నారు. చూడండి, దేవుని నడిపింపు, దేవుని ఆత్మచేత నడిపింపు. దేవుడు నడిపిస్తున్నప్పుడు నడుస్తూ వెళ్ళాలా. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ దేవుడు ప్రేరేపిస్తాడు. దేవుని ఆత్మ మనల్ని నడిపించే విధంగా ఉంటుంది. దేవుని నడిపింపులో మనం వెళ్ళినట్లయితే గొప్ప రక్షణ మనం పొందుకుంటాం. ఒకటి, యథార్థవంతుడిగా ఉన్నాడు. రెండవది, భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. మూడవది, నడిపింపులో దేవుని నడిపింపులో ఉంటున్నాడు. విధేయత చూపించిన వాడిగా, దేవుడు ఎట్లా చెప్తే అట్లా వినేవాడిగా ఉన్నాడు. చూద్దాం చూడండి, విధేయత అనే అంశంలో ఒకసారి మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం మనం చూద్దాం చూడండి. 6వ అధ్యాయం 22వ వచనం. నోవాహు అట్లు చేసెను. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు నోవాహుకి ఏదైతే చెప్పాడో, ఏదైతే చెప్తూ వచ్చాడో ఆ విధంగానే చేశాడు దేవుడు. నోవాహు ఇంకేది మాట్లాడలా. అయ్యా వర్షం లేదు కదా ఇప్పుడు దాకా, ఎందుకు ఇప్పుడు కాదులే, ఇంకొక వారం తర్వాత చేస్తాను. మనం ఒక పని చెప్తే ఇప్పుడు కాదులేనా, ఇప్పుడు కొద్దిగా నీరసంగా ఉంది, ఇప్పుడు కాదులే, లేదా ఇప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇప్పుడైనా, ఇప్పుడు కాదులే, ఎన్ని మాటలు చెప్తామో. దేవుడు నోవాహుకి ఎప్పుడైతే చెప్పాడో ఆ విధంగా అట్లు చేసెనో, అదే విధంగా దేవుడు చెప్పినట్లుగా ఎంత విధేయతను చూపించాడు నోవాహు. మన జీవితంలో కూడా విధేయత కలిగి మనం జీవించినప్పుడు విధేయత అనేకులకు నీతిమంతులుగా చేస్తుంది. ఈ విధేయత మన కుటుంబానికి ఆశీర్వాదం తీసుకొస్తుంది. నోవాహు చూపించిన విధేయత నోవాహు కుటుంబం అంతా రక్షణ ఓడలోకి తీసుకుని వెళ్ళింది. చూద్దాం, రోమీలు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనంలో, ఒకని విధేయత అనేకులను నీతిమంతులుగా చేసిందంట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకై ఆయన విధేయత చూపించి ఈ లోకంలో ఆయన జన్మించి తన ఆ గొప్ప సిలువ కార్యాన్ని చేయటం వలన మనందరికీ గొప్ప రక్షణ. ఒకని విధేయత ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడికి గొప్ప రక్షణ. నీ జీవితంలో కూడా దేవుని మాటకు నువ్వు విధేయత చూపించినప్పుడు, దేవుని మాటను నువ్వు ఏదైతే చెప్తాడో దేవుడు అదే విధంగా నువ్వు చేసినప్పుడు మిగిలిన వారి జీవితాల్లో నీకు దేవుడు తప్పనిసరిగా గొప్ప రక్షణ అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. గొప్ప కాపుదలు నీ కుటుంబానికి ఇస్తాడు. విధేయత చూపించేవారిగా మనం ఉండాలి. దేవుని వాక్యంలో మీ విధేయతను విధేయత చూపించాలి, కనపరచాలంట కూడా. చూద్దాం చూడండి, 16వ రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం చూద్దాం చూడండి. విధేయత చూపించాడు నోవాహు, విధేయతను ఆయన కనపరిచిన వాడిగా కూడా ఉన్నాడు. చదవండి ఆ మాట. మీ విధేయతను అందరికి కనబడనేమో కనుక చూడండి, మిమ్మల్ని గురించి నేను సంతోషపడుతున్నానని చెప్తూ అంటాడు, మీ విధేయత అందరికీ కనబడనేమో. మనం విధేయత చూపిస్తున్నాం దేవునికి. ఆ కనబడే విషయం ఒకసారి సాక్ష్యం అంటారు దాన్ని. నీ సాక్ష్య జీవితాన్ని నీ పిల్లలు చూస్తున్నారా? నీ సాక్ష్యము నీ కుటుంబం వాళ్ళు చూస్తున్నారా? నీ విధేయత అందరూ కూడా చూడాలి. అనేకులు ఈ పరిమళ వాసన వెదజల్లేవారిగా ఉండాలి. తద్వారా అనేకులు ఆకర్షించబడతారు. అరే పలానా ఆ వ్యక్తి ఎంత విధేయత, దేవుని సన్నిధానంలో ఎంత విధేయుడో సాక్ష్యాన్ని
మనం కలిగిన వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, అందరికి కనపరచాలి. ఏ ఏ విషయాల్లో విధేయత చూపించాలంట? అన్ని విషయాల్లో మనము విధేయతను కనపరచాలి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. ఇందుని గూర్చి ఏమి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, రెండు 9 తమ్ముడు. సారీ అది కాదులేండి, క్షమించండి. ఇక్కడ మనం అన్ని విషయాల్లో మనం విధేయతను కలిగి ఉండాలని చెప్తున్నాడు దేవుడు. మొదటగా కుటుంబంలో విధేయత కలిగి ఉండాలి. భార్యలారా, మీ భర్తకు మీరు విధేయులై ఉండు అంటాడు. అందుకని మీ భర్తకు లోబడి ఉండండి. మీ భర్తను మీ వాక్యం లేకుండానే మీ ప్రవర్తన ద్వారా దేవుని మందిరానికి తీసుకొని రావచ్చు. చాలామంది కుటుంబాలు ఇదే, మాట వినకపోవటమే, విధేయత చూపించకపోవటమే, తెలివి కలిగి జీవించలేకపోవటం వల్లనే కుటుంబాల్లో రక్షణ కార్యం అనగా ఆశీర్వాదం కనబడతలేదు. కాబట్టి మన జీవితంలో విధేయతను మనం కలిగి ఉండాలి. అటువంటి గొప్ప కృప దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎన్నో వచ్చిన తమ్ముడు? 2:9. అన్ని విషయాల్లో మీరు విధేయులై చాలండి. ఇక్కడ మనం అన్ని విషయాల్లో మీరు విధేయులై ఉండాలి. నోవాహు ఆ విధంగా చేశాడు. దేవుడు చెప్పినట్లుగా నోవాహు చేస్తూ వచ్చాడు. విధేయత చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా మనం చూస్తే భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఒక 4 చెప్పి నేను వర్తమానాన్ని మోగిస్తాను. చూద్దాం, చూడండి, త్వరగా ముందుకు వెళదామండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు నోవాహు. చూడండి, సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 27వ వచనంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము జీవపు ఓట అని దేవుడు రాస్తాడండి. ఈ ఓట నిత్యము ఉబుకుతూ ఉంటుంది, ఆరిపోయేది కాదు, ఎండిపోయేది కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని నిత్యము ఉబికే ఓటలాగా చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధానంలో మనం నిలబడినట్లయితే నిత్యము ఉబికే ఓటలాగా, జీవపు ఓట అంట దేవుని సన్నిధానంలో మనం భయభక్తులు కలిగి ఉండటము. ఇంకా మనం 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చదివిన సామెతల గ్రంథంలో తెలివికి మూలం అంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము జ్ఞానానికి మూలము. చాలామంది దేవుని వాక్యం చదివి ఎంత జ్ఞానం సంపాదించారో. లైట్ కనుక్కుంది థామస్ ఎడిసన్. ఇంకా మనం ఈ బుక్స్ ప్రింటింగ్ మిషన్ కనుక్కుంది బైబిల్ నుంచి. ఎంతోమంది దేవుని వాక్యం జ్ఞానం ఇస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము జ్ఞానానికి మూలము. ఒకటి, దేవుని యందు భయభక్తులు జీవపోట. నీలో నుంచి జీవము ప్రవహిస్తుంది. నువ్వు జీవిస్తావు, అనేకులకి జీవాన్ని ఇస్తావు నీ మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా. రెండవది, తెలివికి జ్ఞానానికి మూలము. మూడవదిగా 8వ అధ్యాయం 13వ వచనం చదువుతాముడు. సామెతల గ్రంథము 8:13. సరే, ఇక్కడ మనం చూసినప్పుడు ముత్యము కంటే శ్రేష్టమైనది. ఇంకో చోట కూడా దేవుడు అంటాడు, చెడుతనాన్ని అసహించుకునేటట్లుగా చేస్తుంది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును. ఎన్నో వచ్చిన తమ్ముడు? అది 13 కదా. చెడుతనమును అసహించుకునేటట్టుగా చేస్తుంది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పాపం చేయడానికి ముందుకు రాలేవు, పాపం చేయలేవు. ఎందరు దేవుని ఆత్మ ఆ బీజం వాళ్ళలో ఉంటుందో వారు పాపము చేయరు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము నేర్చుకోండి. ఎప్పుడైనా కానీ భయము కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి. పాపాన్ని విసర్జించే గొప్ప అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. చివరిగా ఇంకొక మాట చదువుతాను, దీర్ఘాయువుని నీకు దేవుడు ఇస్తాడంట. చూడండి, 10వ అధ్యాయం 27వ వచనం చదవండి. సామెతల గ్రంథంలోనే 10వ అధ్యాయం 27వ వచనం చదువుకొని మనం ముగించుకుందామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. కాబట్టి నోవాహు దీర్ఘాయువునకు కారణమైనాడు. తన కుటుంబానికి ఆశీర్వాదం తీసుకొచ్చాడు నోవాహు.
4 విషయాలు నోవాహు విషయంలో మనం చదువుకున్నాం. భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు నోవాహు. విధేయత చూపించిన వాడు నోవాహు. దేవునితో నడిచిన వాడు నోవాహు. నిందారహితుడు. ఒకని విధేయత అనేకులను నీతిమంతులుగా చేసింది. కాబట్టి ప్రభువా, నిజంగా నోవాహు ఆ ఓడలోనికి వెళ్ళడానికి గల కారణము ఈ 4-5 విషయాలే ప్రభువా. నిజంగా మాకు కూడా నీ రక్షణ ఓడలోనికి మేము వచ్చాము ప్రభువా. నీ రాకడలో మేమందరం కూడా ఎత్తబడటం కొరకై భయం భక్తులు మాకు నేర్పించండి. ఒకవేళ లేకపోతే మమ్మల్ని క్షమించండి అయ్యా. విధేయత మాకు నేర్పించు ప్రభువా. విధేయత మాకు రాలేదు. అన్ని విషయాలు విధేయత కలిగి ఉండండి అంటున్నాడు దేవుడు. మీ విధేయతను కనపరచండి. మీ సాక్ష్యాన్ని ఇతరులు చూడాలి. కుటుంబంలో భర్త చూడాలి, పిల్లలు కనబరచాలి. మన సాక్షి జీవితాన్ని దేవుడు చూస్తాడు. విధేయతను, నడిపింపును, ఇంకా అటువంటి గొప్ప భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు పనిచేసే విషయంలో కూడా నోవాహు సిగ్గుపడలేదండి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. దినములు చెడ్డవిగా ఉంటున్నాయి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అట్టుకుంటా, దినములు చెడ్డవి కనుక మీరు జాగ్రత్త కలిగి ఉండండి. అందరం మోకరించుకుందాం. ప్రభువా, నిజంగా మీరు రాకడ సమీపంగా ఉంటుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా, నిజంగా నోవాహు దినాలలో జరిగినట్లుగానే మనుషుల్లో ఎంత మాత్రమునో ప్రభా ప్రేమ లేదు, దయ చూపించే విషయాలు ఎక్కడా మనుషుల్లో లేదయ్యా. పాపము విస్తరిస్తూ ఉంది. బహుభయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం. చూస్తున్నప్పుడు చాలా భయం వేస్తుంది. ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు ఎటువైపు వెళుతున్నారు మానవుడు. ప్రభువా, నిజంగా ఇటువంటి దినాల్లో మేము ఉంటున్నాము. నోవాహు కూడా అటువంటి దినాల్లోనే ఉన్నాడు. ప్రభువా, తన కుటుంబాన్ని ఎంత చక్కగా చక్కబెట్టుకున్నాడో, తన భార్యని, తనకున్నటువంటి కుమారుల్ని, తన కుటుంబాన్ని ఎంత చక్కగా నోవాహు సరిదిద్దుకున్నాడో అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. అటువంటి కృపను దేవుడు అనుగ్రహించును గాక.